హాయ్ అండి. మీలో ఈ కొబ్బరి కుడుములు అనేది ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ముందుగా మనం కొబ్బరి కుడుము చేసుకుని కావాల్సినవి ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకుని అందులోనే తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము, అలానే శనగపప్పు, ఉప్పు అనేది వేసుకుని పిండి మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి పిండిలో ముందుగా మరిగించి పెట్టుకున్నట్టు వేడి నీళ్ళు కొంచెం కొంచెం అనేది వేసుకుని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి పిండి మొత్తం దగ్గరికి చేసుకుని ఇప్పుడు మనం ఆ పిండిని కొంచెం కొంచెం తీసుకొని మనకి ఏ సైజ్ అయితే కుడుములు కావాలో ఆ సైజ్ అనేది చేసుకోవాలండి. నేనైతే ఇలా మీడియం సైజ్ కుడుములు అనేది చేసుకుని మిగిలిన పిండిని కూడా సేమ్ అలానే చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకుని నీళ్ళు వేసి ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నటువంటి కుడుముల్ని ఆవిరి మీదనే ఉడికించుకోవాలండి. ఇలా మొత్తం చేసుకున్న కుడుములని పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి